ఎప్పుడైతే సేవకుని విడిచిపెట్టి, సేవకుని మాట వదిలేసి, సేవకుని అడుగుజాడలు వదిలేస్తామో లోకంలో అపవాదికి చిక్కబడుతున్నాం. అపవాది యొక్క మార్గాల్లో వెళ్ళిపోతాం. నీ వల్ల తీవ్రమైన నష్టాలు, తీవ్రమైన పరిస్థితులు నీ వెనుక తరం వారు అనుభవిస్తారు. ఏమన్నా అర్థమైందా? జ్ఞానులు ఎప్పుడైతే నక్షత్రాలు వదిలేశారో, వాళ్ళు సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారో, హేరోదు రాజు నుంచి మరలా వచ్చిన తర్వాత ఎవరి యేసు ప్రభుని ఆరాధించిన తర్వాత మరలా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు కదా. వీళ్ళు వేరే మార్గం అప్పుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు హేరోదు రాజు ఏమనుకున్నాడంటే, ఈ జ్ఞానులు మరలా తిరిగి వస్తారన్నారే, ఇంకా రాలేదేంటి అని తెలుసుకుని వారు వేరే మార్గంలో వెళ్ళిపోయారన్న విషయం తెలుసుకున్న తర్వాత బహు ఆగ్రహం కలిగిన